తమిళ సీనియర్ స్టార్ హీరో ఉలగ నాయకన్ లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తగ్ లైఫ్ నిన్న గురువారం జూన్ 4 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తమిళనాడులో ఈ సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, ఇక హిందీ నుంచి 2 కోట్లు. కర్ణాటకలో రిలీజ్ అవ్వలేదు సినిమా కొన్ని కారణాల వల్ల. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 21 కోట్లు. అలా టోటల్గా మొదటి రోజు తగ్ లైఫ్ సినిమా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్సే. ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో 3వ ప్లేస్లో ఉంది. 2వ ప్లేస్లో అజిత్ సినిమా విడాముయార్చి 48 కోట్లతో ఉంటే మొదటి ప్లేస్లో కూడా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ 51 కోట్లతో ఉంది. ఇక ఈ 40 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 20 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 210 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్లలో 105 కోట్లకు అమ్మారు. అందులో 20 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు మరో 85 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 85 కోట్లు షేర్ రావాలి అంటే మరో 170 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లోనే కలెక్షన్స్ ఏమన్నా వస్తే సినిమాకి కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది. నేను సినిమా చూశాను, నాకైతే నచ్చింది, సినిమా బాగుంది, ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అది మన 38 ఏళ్ళ తర్వాత మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ అండ్ శింబు ఉన్నాడు, త్రిష ఉంది, అశోక్ సెల్వన్ ఉన్నాడు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. రిలీజ్ అయిన మొదటి రోజు తగ్ లైఫ్ 40 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 20 కోట్లు. సినిమా బడ్జెట్ 210 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 105 కోట్లకు అమ్మారు. ఇంకా 85 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే 170 కోట్లు గ్రాస్ రావాలి. కానీ సినిమాకు వచ్చిన టాక్ చూస్తే మరో డిజాస్టర్ క్లియర్గా కనబడుతుంది. ఓకే, బాయ్.